ఇప్పటికే పుష్ప 2 కి సంబంధించి ఈగర్ గా జనాలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇవాళ ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్న సందర్భంలోని చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటికీ వచ్చి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఈవెంట్ 4 o'clock కి స్టార్ట్ అవ్వాల్సి ఉండే, ఆల్రెడీ ఇట్స్ 4:30 అవుతోంది. సో అందరూ కూడా లోపలికి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జనాలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు కూడా తగిన భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు. అండ్ ప్రెసెంట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాటలో కూడా తెలుసుకుందాం ఒకసారి. యా హలో, ఏంటి మరి అసలు పుష్ప 2 ఎలా ఉండబోతుంది, ఏంటి ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఏమంటారు? వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్, ఓకే. ఏం చెప్తారు ఇంకా మీ అల్లు అర్జున్ గురించి? మాకు మా హీరో అంటే పిచ్చి, అంతే. హీరో అంటే పిచ్చి, ఎందుకంత పిచ్చి? అన్నయ్య డాన్స్ చిన్నప్పుడు ఒక వ్యక్తిని ఇష్టపడితే మర్చిపోలేం, చనిపోయిన వరకు మర్చిపోలేం. అమ్మ నాన్న తర్వాత అంతే, ఇష్టమైన వ్యక్తి అంతే. అది అల్లు అర్జున్. ఇట్స్ ఎ బ్రాండ్, నాట్ నేమ్, బ్రాండ్. సో మీరు మర్చిపోలేకపోతున్నారు అంటారు? ఎట్లా మర్చిపోతాం? బ్రాండ్ బ్రాండ్ అస్సలు తగ్గేదేలే. ఓకే. సో మీరు ఎక్కడి నుండి వస్తున్నారు మీరందరూ? నల్గొండ నుండి వస్తున్నారు ఈవెంట్ కోసం? చిట్యాల్, నల్గొండ చిట్యాల్. ఓకే. సో స్పెసిఫిక్ గా ఈవెంట్ కోసమే వస్తున్నారా? ఈవెంట్ కోసం, అన్నయ్యని చూడడానికి కోసం. ఓకే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? టీకేఆర్ కాలేజ్, తీగల కృష్ణారెడ్డి కాలేజ్. ఓకే. వెంకటేష్ తీగల కృష్ణారెడ్డి కాలేజ్. మీరు అందరూ అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంట. ఓకే. అండ్ ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప 2 ఎలా ఉండబోతుంది అనుకుంటారు? పుష్ప 1 చూసారు కదా, వైల్డ్ ఫైర్ అంతే. అది చెప్పాను కదా, బ్రాండ్ బ్రాండ్ షేక్ ఇండియా. డైలాగ్ చెప్తారా అల్లు అర్జున్ డైలాగ్? చెప్పండి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. అంతేనా? మరి ఆయన డైలాగ్ ఒకటి ఉంది, హ్యాండ్ మూమెంట్ కూడా ఉంది, అది కూడా చెప్తే సాటిస్ఫై అవుతాం. కమ్ క్లోజ్ అంట. అస్సలు తగ్గేదేలే. ఎస్ రైట్, నిజంగానే ఇక్కడ అందరూ కూడా తగ్గేదే లేదు అన్నట్టున్నారు. బాక్స్ ఆఫీస్ ని చెక్ చేస్తున్నాం, ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ ని చెక్ చేస్తున్నాం. పుష్పరాజ్ హవా నడిచిద్ది, ఇండియా మొత్తం పుష్పరాజ్ హవా నడిచిద్ది. ఇక దానికి తిరుగు లేదు. ఎవడు ఎన్ని అనుకున్నా సరే అన్నయ్య స్వాగ్ ఒకడన్నా మ్యాచ్ చేయగలుగుతాడా? డాన్స్ స్టైల్, అన్నయ్య బట్టలు వేస్తే మెంటల్ పిచ్చి. ఓకే. మరి అయితే ఈ మూవీలో కూడా అటువంటి స్వాగ్ మూమెంట్స్ మొత్తం కూడా మీ అందరినీ సాటిస్ఫై చేస్తుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ ఫీలింగ్ సాంగ్ బాగా నచ్చిందా? ఓకే. సో వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు చాలా దూరం నుంచి కూడా. ముఖ్యంగా ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ కోసం అయితే చాలా మంది ఇక్కడికి చాలా దూరం నుండి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వస్తున్నారు. అవునండి. ఓకే. మీరు అల్లు అర్జున్ వీరాభిమానినా? వీరాభిమాని కాదు, జస్ట్ మా ఫ్యాన్, ఇష్టం అంతే. ఓకే. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పుష్ప 2? చూద్దామండి, చూసిన తర్వాత చెప్పొచ్చు. ఇప్పుడే చెప్పాలంటే ముందే చెప్పలేము కదా. మూవీ అయితే ట్రైలర్ అయితే బాగానే ఉంది, చూసాం. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయండి. సో ఎక్స్పెక్టేషన్స్ ని పెంచింది అనుకోవచ్చా ఈ పుష్ప 2? పెంచిద్దని అనుకుంటున్నాం, కాకపోతే తెలియాలి, చూసిన తర్వాత తెలుస్తుంది ఇక. రైట్. సో ఇంకా చాలా మరికొంతమంది కూడా ఇంకా వస్తూ ఉన్నారు. యాక్చువల్లీ 4 o'clock నుంచి కూడా ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది అని అయితే ఇప్పటికే చెప్తూ ఉన్నారు కదా. సో దూరం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో మొత్తం కూడా ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు ఆయన చూడాలని, ఆయనతో పాటు 2-3 స్టెప్పులు వేయాలని, అలాగే ఈవెంట్ సక్సెస్ చేయాలని కూడా చాలా దూరం నుండి ఆయన ఒక వీర అభిమానులు వస్తున్నట్టు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది అయితే రావడం జరిగింది. ఇందులో చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ ని ఎలా అయినా సరే చూడాలి అని చెప్పి కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబ్ నగర్ నుంచి. ఓకే. అల్లు అర్జున్ కోసమా? జగన్ కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం మెయిన్ వస్తున్నాం. మా ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో ఎలక్షన్ కోసం వచ్చారు అల్లు అర్జున్ గారు, అందుకే మేము వైఎస్ జగన్ ఫ్యాన్స్ తరపు నుంచి మేము వచ్చినాం. ఇప్పుడు అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన వెళ్ళారు కాబట్టి మీరు ఆ పార్టీ నుంచి ఈయనకి సపోర్ట్ చేయడానికి వచ్చారా? అలా అని ఏం లేదు, బట్ మాకు వచ్చారు కదా అందుకనే వచ్చినాం. ట్రోల్స్ అవుతున్నాయి, మేము కూడా వద్దామని. మహబూబ్ నగర్ మాది, మహబూబ్ నగర్ నుంచి మేము 15-20 మెంబర్స్ వచ్చినాం, సక్సెస్ చేయడానికి వచ్చినాం. మా తరపు నుంచి మేము వచ్చినాం, అలాగే చాలా మంది నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి మేము వచ్చాం.
ఓకే, సో కొత్తగా ఉంది నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఇక్కడికి రావడం. అంటే ఫ్యాన్స్ ప్రతి దగ్గర ఉంటారు. అల్లు అర్జున్ కి జగన్ కి ఎక్కడైనా ఫ్యాన్స్, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ మొత్తం ఫ్యాన్సే ఉంటారు. వాళ్ళు ఏదో ట్రోల్స్ అవుతుందని ఈరోజు ఏం లేదు కదా. సినిమా అయితే ఫస్ట్ రోజు 300 crores కన్ఫామ్ కొడుతుంది, ఎక్కడ అవసరం లేదు. ఎన్ని రికార్డులు, ప్రతి ఒక్క రికార్డు రాజమౌళితోనే ఉంది. బట్ సింగిల్ గా అల్లు అర్జున్ కంటూ ఫేమ్ వచ్చేది ఫస్ట్ రోజు రికార్డే పాగలైపోతారు. ఓకే, సో మీరేమంటారు? ఇప్పటికీ పుష్ప 2 పైన చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాయి. సాంగ్స్ ఇప్పటికి రిలీజ్ అయిన గ్లిమ్స్లు కావచ్చు, మీకు ఏ విధంగా అనిపించింది? ఇప్పటికైతే నాకు ఏమొచ్చినా బాగానే ఉంటాయండి అన్ని. నేను ఇప్పటి నుంచి గంగోత్రి నుంచి నేను అల్లు అర్జున్కి పెద్ద డైహెడ్ ఫ్యాన్ నేను. సో నాకు ఏమున్నా నచ్చుతాయి, అది ఎలాగుండని నచ్చుతుంది. అది ఇప్పుడు పాటలు 2 పాటలు బాగాలేదని అంటున్నారు, కిసికి ఆల్మోస్ట్ అది బాగాలేదంటున్నారు, కానీ అదే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది అది సౌత్ ఇండియాలో. సో నాకు ఆల్మోస్ట్ ఇంకా ఏమున్నా నాకు పిచ్చి అండి, నాకేం ఉండదు, నెగిటివ్ అనేది ఉండదు. ఏమున్నా సరే నేను హ్యాపీ అవుతా, అంతే అండి. ఓకే, సో ఇక్కడ నిజంగా వీళ్ళు ఎటువంటిది ఉన్నా సరే మొత్తం కూడా మేము అల్లు అర్జున్ కోసమే వచ్చాము అని చెప్తూ ఉన్నారు. సో మూవీ పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అండ్ ఇంక ఇక్కడ మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నువ్వు అల్లు అర్జున్ ఫ్యానా? అవును. అవునా, ఎవరితో వచ్చావు? అన్నతో. నీ అన్నతో వచ్చావా? ఓకే, అల్లు అర్జున్ మూవీస్ లో ఏమి ఇష్టం నీకు? నాకా పుష్ప మూవీ చూసావా? చూసిన. ఏ డైలాగ్ అంటే ఇష్టం పుష్పలో? పుష్పాలు నాకు అది ఏం చెప్తాం కదా, ఏంటి? నాకు తెలుగు రాదు చాలా, అందుకే. నీకు తెలుగు రాదా? హిందీలో చూసావా పుష్ప మూవీ? చూసిన, నా డాడీ నుంచి చూసావు. ఓకే, అల్లు అర్జున్ది తగ్గేదే లేదు చెప్తావా ఒకసారి? చెప్పు. పుష్పరాజ్ కభీ జుకేగా నహీ సాలా. చెప్పు మరి. పుష్ప కభీ జుకేగా నహీ సాలా. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ పెద్దవాళ్ళలోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నట్టు వాళ్ళ ఇక్కడికైతే వస్తూ ఉన్నారు. వాళ్ళ అన్నలతోని తమ్ముళ్ళతో కూడా అల్లు అర్జున్ ఈవెంట్ చూడాలి అని చెప్పి, అలాగే అల్లు అర్జున్ చూడాలి అని చెప్పి చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకా మరికొంతమంది ఉన్నారు ఫ్యాన్స్, అందరితో కూడా ఒకసారి మాట్లాడదాం. అండ్ సార్ చెప్పండి, అల్లు అర్జున్ మూవీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ హిట్ మేడం, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఓకే, ఎంత వసూలు చేస్తుంది అనుకుంటున్నారు మరి? 1000 కోట్ల పైన. 1000 కోట్ల పైన కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఇంకా ఎక్కువే రావచ్చు, తక్కువ అయితే లేదు. ఓకే ఓకే, సో ఈసారి కలెక్షన్స్ లో కూడా ఏ మాత్రం కూడా తగ్గేదే లేదు అన్నట్టు చెప్తూ ఉన్నారు. 1000 కోట్ల పైన వసూలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప తక్కువ ఏ మాత్రం కూడా వసూలు చేసే ఛాన్సెస్ లేదు అని అయితే ఫ్యాన్స్ చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. మాట్లాడదాం, ఇంకా కొంతమంది ఉన్నారు, మొత్తం కూడా ఫ్యాన్స్ అందరినీ కూడా కవర్ చేద్దాం. ఇంకా ఏమంటారు ఏంటి అన్న విషయాలపైన. మీరు అందరూ అల్లు అర్జున్ అభిమానులేనా? డైహార్డ్ ఫ్యాన్స్. డైహార్డ్ ఫ్యాన్స్. ఓకే ఓకే, అండ్ పుష్ప 1 ఏ రేంజ్ లో హిట్ అయిందో మనం చూసాం. అండ్ పుష్ప 2కి వచ్చేసరికి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఏం కోరుకుంటున్నారు ఈ మూవీ నుంచి? అంటే ఎప్పుడెప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నాం మూవీ కోసం. ఇంకా ఒక 2-3 days ఉంది అంతే. అది వచ్చింది అనుకో మామూలుగా లేకుండా ఇంకా అసలు మూవీ చూసినాక అసలు తగ్గేదే లేదు. ఇంకా వైల్డ్ ఫైర్ ఇంటర్నేషనల్ పడిపోతాయి అంతే. ఏంటి థియేటర్ దగ్గర పెట్టేస్తారా? అంతే కదా. పుష్ప అంటే ఆ రేంజ్ లో ఉంటది. ఓకే, అంటే తగలు పెడితేనే పుష్ప రేంజ్ అన్నది పెరుగుతుంది అనుకుంటున్నారా? పుష్ప అంటే మామూలుగా ఉండదు కదా, ఒక రేంజ్ ఉంటది అట్లా అని చెప్పేసి. సో అందుకని ఆ రేంజ్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంతకు డబ్బులు చూపిస్తాం. ఆ ట్రోలింగ్ చేసిన కొడుకులకు ఏం తెలుసు. ఓకే, అండ్ ఇంకొకటి అడుగుతున్నా, పుష్ప ఇప్పుడు టికెట్ రేట్లు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కదా, ఏం చెప్తారు మరి దీని మీద? ఎంత రేట్ ఉన్నా మేము పోతాం. పుష్ప అంటే మాక్సిమం అంతే ఉంటది కదా. పుష్ప అంటే ఒక రేంజ్ ఉంది, ఆ రేంజ్ కి తగ్గట్టు ఒక రేంజ్ ఉంటది. ఒకవేళ అంటే రేటు బ్లాక్ లో మీరు ఒకవేళ 5000 అన్నా, ఇప్పుడు ఆల్రెడీ 1000 ఉంది టికెట్ రేటు, మీరందరూ ఇంట్రెస్టెడ్ అయినా మరి అంత రేట్ పెట్టి కొనుక్కోవడానికి? పోతాం, ఇంట్రెస్ట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, ఆల్రెడీ 2000 పెట్టి తీసుకున్నాం. ఇంకా పోగానే మాట ఏంది అది. అతలు వచ్చేది బన్నీ కాబో రష్మిక, ఆమె కాబో ఐటమ్ శ్రీలీల, ఎట్లుంటది మరి? అండ్ ఐటమ్ సాంగ్ ఏ విధంగా ఉంది మీకు? పుష్ప 1 ఊ అంటావాకి ఈ సాంగ్ రాజా దెబ్బలు పడతాయా, అదే మామూలుగా ఉండదు. డాన్స్ చేయండి ఒకసారి, డాన్స్ చేయండి మీ అల్లు అర్జున్ కోసం. డాన్స్ మామూలుగా నైట్ ఫీలింగ్స్ వచ్చింది సాంగ్. ఫీలింగ్ సాంగ్స్ అవును, ఎలా ఉంది? సూపర్ ఉంది, సూపర్. ఓకే, అండ్ ఎండింగ్ ఇద్దాం మీ పుష్పరాజ్ యొక్క సైడ్. వైల్డ్ ఫైర్ ఇంటర్నేషనల్ అసలుకి తగ్గదు.
తగ్గేదేలే. అండ్ ఇంకొకటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నేను విన్నాను ఒకటి హర్టింగ్ గా అనిపించింది, రష్మిక అల్లు అర్జున్ ఫేస్ ని టచ్ చేయడం, బాబా మేము తీసుకోలేకపోతున్నాం అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఒక డిసప్పాయింట్మెంట్ ఉందని చెప్పి విన్నా, నిజమేనా? అది మనకు అంత తెలియదు. లేదా? ఎందుకంటే రష్మిక అది ఫేక్ న్యూస్, చాలా రోల్స్ వస్తుంటాయి కదా, అవన్నీ ఫేక్స్ అండి, ఓకే రోల్స్ చేస్తుంటారు. ఓకే ఓకే. రష్మిక, శ్రీలీల, అతల పశువుల సమంత, ఏంది ఇది మూవీ? అసలు గురువు దేవుడు స్వామి ఆయన సుకు వామ్మో మామూలుగా లేడు. ఓకే. సో అల్లు అర్జున్ డైలాగ్ ఏమైనా చెప్తారా మా కోసం? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, అంటే ఇంటర్నేషనల్, ఇది వైల్డ్ ఫైర్ అంతే. రైట్ రైట్. ఓకే. అండ్ మీరు కూడా ఒకసారి ఏం మాట్లాడరట. అండ్ ఇక్కడ కొంతమంది ఫ్లెక్సీలు కూడా పెట్టుకొని ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. అయ్యయ్యో ఏమైంది? ఏమైంది? ఏమేం కాలేదు, మా అల్లు అర్జున్ ఆయనకి బొట్టు దొరకలేదు, దేవుడికి పూజ చేసి వచ్చి నెయ్యి కోసుకున్నారా? తెగిపోయి లోపల మొత్తం నరం కూడా కనిపిస్తుంది. ఎందుకు ఎందుకు కోసుకున్నారు? బొట్టు పెట్టిన దేవుడికి పూజ చేస్తే కొంకం లేదన్న రక్తం పెట్టించింది దేవుడికి. అది మ్యాటర్. ఏది మరి మీ దేవుడు ఫోటో ఏది? దేవుడిడిగో మరి మీ దేవుడు బొట్టేది? బొట్టు పెట్టలేదు. బొట్టు అక్కడ పెట్టినాము, అక్కడ బయట వేసినాము బ్యానరు, దానికి పెట్టినాం బొట్టు. కావాల్సి అక్కడికి వస్తే చూపిస్తాం. ఒకసారి లైవ్ లో చెప్పండి ఒకసారి. మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? అదే ముఖ్యంగా చేతులు కోసుకునే అంత ఫ్యాన్స్ ఉన్నారు. కాదు, ఇది ఆర్మీ. అల్లు అర్జున్ ఆర్మీ. అల్లు అర్జున్ ఆర్మీ ఇది. జై బండే, జై బండే, జై బండే, జై జై బండే. పుష్ప పుష్ప, జై బండే, జై జై బండే. రైట్ రైట్ రైట్. ఓకే, మూవీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి కదా. ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఉండబోతుంది. నేషనల్ అనుకుంటున్నావా? ఇంటర్నేషనల్. ఒక స్టెప్ వేస్తారా అల్లు అర్జున్ కోసం? శ్రీలీల కోసం వేసారా? ఆమె నా గుండెకే. ఓ శ్రీలీల మీ గుండెకాయనా? అల్లు అర్జున్ తర్వాతనే. ఓకే. అల్లు అర్జున్ నా ప్రాణం, ఆమె నా గుండెకే. సూపర్ సూపర్. అండ్ ఎంత వరకు వసూలు చేస్తుంది అనుకుంటున్నారు ఈ మూవీ? బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుంది. బాహుబలి పెట్టే మంది ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఇంటర్నేషనల్ కి వెళ్ళిపోతుంది. సో 2000 కోట్ల వరకు వసూలు చేస్తుంది అనుకుంటున్నారు? వసూలు అయిపోయింది ఆల్రెడీ. ఓకే రేపు పొద్దున్న 5వ తారీఖు 12 గంటలకు షో పడుతుంది. ఏ థియేటర్ లో ఒక్క సీటు ఖాళీ ఉండదు. 5వ తారీఖున 12 గంటలు. ఓకే, ఒకసారి మీరు అందరూ కలిసి మరి తగ్గేదే అనండి. అది కాదు, వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ అది పోయింది, తగ్గేది ఫస్ట్. ఇప్పుడు వైల్డ్ ఫైర్ ఇంటర్నేషనల్ అనుకుంటివా? నేషనల్ నేషనల్ సారీ ఇంటర్నేషనల్. ఓకే, మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుండి వచ్చింది. రాజమండ్రి నుంచి. స్పెసిఫిక్ గా ఈ ఈవెంట్ కోసం వచ్చారా? ఈవెంట్ కోసం కాదు, మా దేవుడి కోసం, దేవుడిని చూడాలని. ఓకే, సారీ. దేవుడు గురువు సుకు. ఆడొక జఫాడు. ఎవరన్నా ఒకటే అన్న, మెగా ఫ్యామిలీ కోసం ఒకటే చెప్తున్నా, అందరూ ఒకటే. మా దేవుడు అని చెప్పి మేము ఎవరికి భయపడినాం. ఎన్ని ట్రోల్ చేసుకుని ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది అంతే. అరే ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మా ఆర్మీని ట్రోల్ చేస్తారు. ట్రోల్ సినిమా చూసిన తర్వాత ట్రోల్ కాదుగా, నోటకెళ్ళి మాట కూడా రాదు. దబ్బలమే కుట్టుకుంటారు. దబ్బలమేసి కుట్టుకోవాలా ట్రోల్ చేసే వాళ్ళు అందరు. ఎంత ట్రోల్ చేస్తే అంత పైకి అంతే. ఇంటర్నేషనల్ అవార్డు వస్తే మాత్రం వాళ్ళు బెడ్షీట్ కప్పుకొని ఇంతవరకు ఎవరికి రాలేదు కదా తెలుగు ఇండస్ట్రీలో. కానీ మెగా ఫ్యామిలీలో మాత్రం ప్రతి ఒక్కడు పైకి వెళ్ళాడే, కింద లేనాడు ఎవ్వడో లేడు. ఓకే, మీకు చేయి జాగ్రత్త. దేవుడు ఉండగా నాకు భయం లేదు. ఒక లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో దీనికి మించి రేపు అక్కడ చూద్ది. కానీ మా జాతర ఉంటుంది, మా జాతర. రైట్ రైట్. ఇప్పుడు లోపల
పాసులు ఉన్నాయా మీకు లేవా? లోపలికి ఎంట్రన్స్ పాసులు ఉన్నాయా? అరే మన జేబులు ఉన్నాయి, ఇస్తా ఇస్తా అంటే జేబులు ఉన్నాయి. లోపలికి ఎంట్రీ పాస్ మీకు ఇచ్చిన నువ్వైతే బన్నీ ఫ్యానేగా, నువ్వైతే బన్నీ ఫ్యానేగా. నేను బన్నీ ఫ్యానే. ఓకే డన్. వీడియో కోసం అయితే చెప్తలేవు కదా. అడుగుతున్నాం just అంతే. ఇప్పుడు మీడియా కోసం అయితే చెప్తలేవు అల్లు ఫ్యాన్ అని. మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి లేదు వేరే ఫ్యాన్స్ హట్ చేయడానికి. ఓకే రైట్ రైట్. నువ్వెప్పటి నుంచి ఫ్యాన్ అక్క బన్నీకి? నువ్వెప్పటి నుంచి ఫ్యాన్? నేను నా చిన్నప్పటి నుంచి. రైట్. ఇప్పటికే అభిమానులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈవెంట్ కోసం. ఎప్పుడెప్పుడు పాసెస్ అంటే గేట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారో, ఆల్రెడీ ఈవెంట్ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. సో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు లోపలికి ఎప్పుడు వెళ్తామా, అల్లు అర్జున్ని ఎప్పుడు చూస్తామా అని చెప్పి కూడా. అండ్ ఇప్పటికే జనాలు అంటే ముఖ్యంగా వాళ్ళ అభిమానులందరిలో కూడా ఈ మూవీ ది గ్రేటెస్ట్ సక్సెస్ రేట్ ని తీసుకొస్తోంది. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా చూసుకుంటే ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ ని కూడా తలదండేలాగా ఉండబోతోంది అని అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన బాహుబలి కావచ్చు, RRR ఇలాంటి మూవీస్ అన్ని రికార్డ్స్ కాకుండా పుష్ప 2 సరికొత్త రికార్డ్ ని బ్రేక్ చేయబోతోంది అని అయితే ఇప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు. అండ్ ఈవెంట్ కి మొత్తం కూడా చాలా చోట్ల నుంచి కేవలం అల్లు అర్జున్ చూడాలి అని చెప్పి మన లోకల్ హైదరాబాద్లే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊర్ల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు, అటు స్టూడెంట్స్ కావచ్చు, వర్కింగ్ చేసే వాళ్ళు కావచ్చు, సో ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ని చూడాలి, ఈవెంట్ సక్సెస్ చేయాలి, అలాగే మూవీ ఏ విధంగా ఉండబోతుందో కూడా చెప్పాలి అని చెప్పి కూడా ఇక్కడ చాలా మంది విచ్చేసినట్టు కూడా తెలుస్తోంది. అండ్ మరి కాసేపట్లో ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతోంది. ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ స్టార్ట్ అయింది. సో ఇక ఏం చెప్తారా, మా కోసం ఒక డాన్స్ చేస్తారా ఈ లోపు, ఈవెంట్ స్టార్ట్ అయ్యే లోపు మీ అల్లు అర్జున్ కోసం ఒక పాట పాడడం కానీ, ఒక స్టెప్ వేయడం కానీ చేస్తారా అల్లు అర్జున్ కోసం? అంత దూరం నుంచి వచ్చారు కదా, అల్లు అర్జున్ కోసం ఒక డాన్స్ వేయండి, ఒక మూమెంట్ వేయండి. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి. లోపలికి రండి మేడం, డాన్స్ ఫుల్ వస్తాయి. ఓకే. సో ఏదైనా ఫ్యాన్స్ అందరిలో కూడా పండగ వాతావరణం నెలకొన్నట్టు కనిపిస్తోంది ఇక్కడ క్లియర్ గా. సో ఏది ఏమైనా సరే ఈసారి తగ్గేదే లేదు. ఈ మూవీ డెఫినెట్ గా సక్సెస్ చూస్తోంది. పుష్ప పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కువ శాతం వసూలు చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే సినీ వర్గాల నుంచి కూడా వస్తున్న సూచనలు అనమాట. సో ఇక్కడ మన టాలీవుడ్ కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా భారీ స్థాయిలోని పుష్ప 2 వసూలు రాబడుతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, అలాగే ప్రమోషన్స్ చేసే విధానంలో కావచ్చు, పుష్ప 2 ఎక్కడ కూడా పేరుకు తగ్గేదే లేదు అన్నట్టు దాని యొక్క ఫోర్స్ ని దూసుకొని పోతోంది. సో ఈవెంట్ కూడా సక్సెస్ చేస్తాము అని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ మొత్తం చుట్టుపక్కల అన్ని ప్రదేశాల నుంచి కూడా వస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఏది ఏమైనా సరే పుష్ప 2 ఈసారి తగ్గేదే లేదు. సో డెఫినెట్ గా మూవీ మంచి కలెక్షన్స్ తోని ముందుకు తోసుకుపోతోంది. ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ ఒక ఎత్తు అయితే పుష్ప 2 మాత్రం ఒక ఎత్తు అన్నట్టు ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. అండ్ డెఫినెట్ గా ఇంకా ఈవెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, అల్లు అర్జున్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి కూడా. సో ఇప్పటికే అన్ని అటు పోలీస్ బలగాలు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్స్ అన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. సో అలాగే ఇక్కడ ఈవెంట్ లో కూడా ఏంటంటే అటు మెగా అభిమానులు కావచ్చు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ముఖ్యంగా చూసుకోవడానికి ఎక్కడికక్కడ పోలీసులు అందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. సో ఇప్పటికే వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా క్యూ లైన్ లోని వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఒక 4-5 సెక్షన్స్ వరకు క్యూలన్నీ కూడా ఎక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా అంతరాయం కలగకుండా, అలాగే వాళ్ళు కొట్టుకోకుండా కూడా ఉండేటట్టు మొత్తం పగడ్బందీగా అన్ని సెక్యూరిటీస్ ని కూడా ఇక్కడ పెంచారు, అన్ని సెక్యూరిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇంతేకాకుండా వీళ్ళకి సంబంధించి ఫుడ్ స్టాల్స్ కూడా అటు సైడ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే వచ్చిన అభిమానులందరికీ ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ కలగకుండా ఉండాలి అని చెప్పి అవతల సైడ్ మొత్తం కూడా ఫుడ్ స్టాల్స్, డ్రింక్స్, పాప్కార్న్స్ అని చెప్పి ప్రతి ఒక్కటి చిన్న చిన్న స్టాల్స్ లాగా ఏర్పాటు చేశారు బయట ఉన్న వాళ్ళందరికీ కూడా. అండ్ పాసెస్ తీసుకున్న వాళ్ళందరినీ అక్కడ మొత్తం కూడా చెక్ చేసి ఎటువంటి గొడవలు జరగకుండా పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి ఎంట్రీ అయ్యేటట్టు పోలీసులు ఇప్పటికే ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోపలికి పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్యాన్స్
మొత్తం కూడా ఇప్పటికే చాలా మంది ఇక్కడికైతే వస్తూ ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు అనమాట. ఇంకా మొత్తం కూడా 8,000 పైగా జనాలు ఇక్కడికి వస్తారు అని చెప్పి కూడా ఇప్పటికే అందుతున్న సమాచారం. అండ్ పోలీసులు కూడా చాలా ఎక్కువ మంది మాత్రం ఇక్కడ సెక్యూరిటీ వహిస్తూ ఉన్నారు. అండ్ లోపలికి చూస్తూ ఉన్నారు కదా, లోపలికి ఎంట్రీ కూడా మరి కాసేపట్లోనే ఫ్యాన్స్ అందరికీ కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారనమాట. సో ఈవెంట్ని ఎలా అయినా సరే సక్సెస్ చేయాలి, ముఖ్యంగా అల్లు అర్జున్ని చూడాలి. అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అటు అల్లు అర్జున్ కోసమే కాకుండా ఇటు పుష్ప 2 మూవీ కోసం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టు ఇక్కడ ఫ్యాన్స్ అందరిలో కూడా ఆ వెయిటింగ్ మనకి క్లియర్గా కనిపిస్తోంది. రైట్, మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? హిందీ 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 హిందీ, హైదరాబాద్. అల్లు అర్జున్ ఫ్యాన్స్? అవును. ఓకే, పుష్ప 1 చూసారా? 1 చూసాము. ఓకే, 2 నుంచి ఇప్పటికి రిలీజ్ అయిన సాంగ్స్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, ఎలా అనిపించింది? ఏంటి పుష్ప? చాలా బాగుంది. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నిన్ననే చాలా థియేటర్స్ లో దొరకట్లేదు. రేపు ఒక 4 days వరకు ఎక్కడ లేవు టికెట్స్. ఓకే, మీకు టికెట్ దొరకలేదా? నాకు దొరికింది, నేను తీసుకున్నాను. నేను ఉండేది ఈసీఐఎల్లో, ఉప్పల్లో నేను బుక్ చేసుకున్నాను. ఈసీఐలో దొరకలేవు నాకు టికెట్స్. సో మొత్తానికి టికెట్ అయితే దొరికింది కదా? మా ఫ్యామిలీతో వెళ్తున్నాం. ఓ, ఫ్యామిలీతో వెళ్తున్నారు. మరి టికెట్ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, మరి డిసప్పాయింట్మెంట్ ఏం లేదా? ఇక తప్పదు, కంపల్సరీ చూడాల్సిందే అంతే. ఓకే, సో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ఏంటి మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మంచి రికార్డు బదులు కొడుతుంది కంపల్సరీ, డెఫినెట్ గా. ఎస్, టికెట్ రేట్ ఎంత ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లోని ఆ నిరుత్సాహం అన్నది కనిపించట్లేదు. ఎంత ఉన్నా సరే అల్లు అర్జున్ కోసం మేము కొనే తీరుతాము, డెఫినెట్ గా మూవీ చూస్తాము అని అయితే చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఓ, ఒక లేడీ కూడా వచ్చారు, చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈవెంట్ కోసం వచ్చారా? అల్లు అర్జున్ ఫ్యానా మీరు? ఓకే, మరి ఒక్క నిమిషం, మీరు ఒక్కలే వచ్చారా? అవునా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ? ఇటు తిరగండి, ఇటు తిరగండి. ఒక్క నిమిషం, పుష్ప మూవీ చూసారా? పుష్ప పార్ట్ 1 చూసారా? ఓకే, పార్ట్ 2లో ఎలా అనిపించింది? పాటలు ఇప్పటికి రిలీజ్ అయ్యాయి, బాగుందా? ఏ పాట నచ్చింది మీకు? అన్ని బాగున్నాయి. ఓకే ఓకే, తగ్గేదా లేదా? ఇటు తిరగానండి, ఇటు తిరగానండి. తగ్గేదా లేదా? యా రైట్, ఆల్రెడీ. ఎస్ ఎస్, నిజంగా అమ్మా ఇంత దూరం వచ్చారు మీరు, గ్రేట్ అని చెప్పాలి. నిజంగా మీకు అల్లు అర్జున్ అంటే నిజంగా చాలా అభిమానం. ఇంతమంది మొత్తం ఎక్కడ చూసినా అబ్బాయిలా కనిపిస్తా ఉన్నారు. విఐపి టికెట్? ఓకే, ఏ మూవీ ఇష్టం అమ్మా మీకు అల్లు అర్జున్? ఏ మూవీ నుంచి ఫ్యాన్ మీరు? అన్ని చూస్తారా? రైట్ రైట్. సో సీనియర్ సిటిజన్స్ కూడా ఏ మాత్రం కూడా తగ్గేదే లేదన్నట్టు వస్తా ఉంటారు. సో వాళ్ళు కూడా మూవీ చూడాలి, అల్లు అర్జున్